భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి అని ఒకటి ఉంటుంది. మనందరం ఇక్కడ షాపుల్లో వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుల్లో నుంచి దానికి ఒక ఫండింగ్ ఉంటుంది. అంటే ఈ కూలి పనులు ఇవన్నీ చేసేటటువంటివి ఉంటాయి కదా, భవన నిర్మాణ పనులు ఇవన్నీ కూడా దాంట్లో నుంచి కొంత అమౌంట్ని బిల్డర్ల దగ్గర నుంచి తీసుకుని వసూలు చేసుకుని ఎంత ఫండింగ్గా పెడతారు. ఇందులో జమ అయినటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా 20 లక్షల మంది దాకా ఉన్నారట కార్మికులు. దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏదైనా చనిపోయినప్పుడు ఇంత నేను, లేకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఇవ్వాలి. అట్లాంటివి ఏమైనా చేస్తున్నారంటే చేయట్లేదు. అయితే ప్రచారం కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారట. ఇది పెద్ద కుంభకోణం అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. ఒక్క పథకం సంక్షేమ మండలి ద్వారా ఒక్క కార్మికుల కోసం ఒక్క పథకం లేకపోయినా ప్రజాం పేరుతో 20 కోట్లు ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది. మండలికి చెందిన ఒక కీలక నేత, శాఖకు చెందిన మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి 20 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. భవన ఇతర నిర్మాణ బీఓసీ కార్మికుల సంక్షేమ పథకాలను ఇంతవరకు కూటమి ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రస్తుతం అట్లాంటి పథకాలు అమలు కావడం లేదు. అయినా ప్రచారానికి భారీగా నిధులు కేటాయించడంలో కీలక నేత చక్రం తిప్పారు. కమిషన్ల కోసమే ఈ ప్రచారానికి తెరదీసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆటోలకు వెనక భాగం, బస్సు షెల్టర్లు, పెయింటింగ్స్, బస్టాండ్లు, ఆసుపత్రుల స్క్రీన్ల మీద స్క్రోలింగులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు. చివరికి అన్న క్యాంటీన్లో స్క్రోల్ వేయడానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. అంటే కార్మికుల కోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్ముని అప్పనంగా ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడున్న ప్రభుత్వమే కదా ఖర్చు పెడుతోంది. కానీ చంద్రబాబు గారి పేరు రాకూడదు, లేదా ఈ ప్రభుత్వం అని అనకూడదు. ఇది అధికారి తప్పు. అదే జగన్ టైంలో జరిగితే జగను సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడ కనీసం తెలుగుదేశం నాయకుడు అని కూడా రాయట్లేదు. తెలుగుదేశం వాడు కాకుండా వైఎస్ఆర్సీపీ వాడు చేస్తాడా ఎమ్మెల్సీలో కీలక నేత అంటే? ఇది విచిత్రం. రెండోది ఏంది అంటే 20 కోట్ల రూపాయలు అసలు ఎందుకు ఈ వార్త రాశారంటే వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లో 19,75,00,000 ఇట్లా ఆటోలు లేకపోతే ఇట్లాంటి వాటిని పెట్టి పేపర్లకు 25 లక్షలే అన్నారు. అదే పేపర్లు టీవీలకు గనక ఓ 10-15 కోట్లు, ఈ ఆటోలకు వీటన్నిటికి కలిపి ఒక 5 కోట్లు అంటే గనక ఈనాడు కూడా హర్షించేది. నిజంగా వీళ్ళు కార్మికుల కోసం ఏమైనా చేస్తున్నారా కార్మిక సంక్షేమ శాఖ? ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా.